కుటుంబాల్లో ఒక పక్కన దారుణాలు జరుగుతూ ఉంటాయి, వేదనను అనుభవిస్తూ ఉంటారు, అప్పుల పాలై ఉంటారు, ఆర్థిక సమస్యలతో నలుగుతుంటారు, పిల్లలు చదివి ఉంటారు, ఉద్యోగాలు రావు, ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇంటర్వ్యూలకు వెళ్తారు, సెలెక్ట్ అవ్వరు, వ్యాపారాలు మొదలు పెడతారు, దరిద్రంతో అల్లాడుతారు, పొలం వేస్తారు, అప్పుల పాలవుతారు, అన్ని రకాలుగా చితికిపోయి ఛిద్రమైపోతారు. కానీ గుండెల్లో ఉన్న అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు. పచ్చిగా చెప్తున్నాయేమో అనుకోవద్దు. ఒక పక్క చితికి ఛిద్రమైపోతారు కానీ అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు. నాశనం అయిపోతున్నా సరే ఆ గుండెల్లో, పాషాణ గుండెల్లో ఆ దీన మనసు రాదు, ఆ అహం కరగదు. కుటుంబాల్లో ఒక పక్క నాశనం అవుతున్నా సరే ఏక మనసు రాదు. ఎందుకంటే ఎవరు తగ్గించుకోరు, అందరందరే గర్వహృదయులు, అహంభావులు. మరి ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు? శాపంతోనే ఉంటాయి. మళ్ళీ ఇంటికి బయట బోర్డు ఏమని పెడతారు తెలుసా? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని బయట బోర్డు పెడతారు. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోర్డు పెడతారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ ఆ కొంపకు మాత్రం ఆయన ప్రభువు కాదు. ఆ కొంపలో వాళ్లే ప్రభువులు, వాళ్లే రాజులు, వాళ్లే రాణులు. బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అంటే రోడ్డును పోయే వాళ్ళందరికీ ప్రభు, మాకు మాత్రం కాదు. యేసుక్రీస్తు గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు నిజంగా గృహానికి అధిపతి అయితే గృహంలో సమాధానం ఉంటుంది కదా.